9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆధ్వర్యంలో ప్రకృతి పూల ప్రదర్శనను ఇంటర్ కాలేజ్ విద్యార్థులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 8 కాలేజీల నుంచి విద్యార్థులు పాల్గొని వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకురావడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని IHMH ఆఫ్ డివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ రచన రాసి తెలిపారు. పెద్ద హోటల్ వారు ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపింగ్ వాళ్ళు న్యాయనితలతగా వ్యవహరించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. హోటల్ మేనేజ్ విద్య అనేది విద్యార్థులకు మంచి భవిష్యత్తునిస్తుందని, కోర్సు కంప్లీట్ చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. नमस्कार तेलंगाना हो गया ना बिल्कुल स्टेज दिख रहा है मेरे को, उनको नहीं दिखता है. स्टार्ट कर देना, फ्रंट कर देना. म्यूजिक लाइक you'll have to come to this side if you're taking a photograph to this. Banana bhi down it. Touching the water. Art I saw on Women's Day on YouTube. Your photograph. You're the celebrity. Clap for yourself. IHM హైదరాబాద్ తరఫున అభినందనం. మీరందరూ ఇక్కడ వచ్చి ఈ ప్రదర్శనని చూడాలని మా కోరిక. మీరందరు రాలేకపోయారనేసి మేము సోషల్ మీడియా నుంచి మీ అందరి దగ్గరికి ఎట్లా తీసుకురావాలి అది కోరుతున్నాము, అది ట్రై చేస్తున్నాము. ఈ అరేంజ్మెంట్ 36 years నుంచి మేము ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్టేట్లో సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అందరినీ పిలిపించుకొని ఇక్కడ వాళ్ళ ఫ్లోరల్ ఆర్టిస్ట్రీ అంటాం దీన్ని. అంటే వాళ్ళ ఇమాజినేషన్ని స్వదేశ్ దర్శన్, మనకి ఇది కొత్త ట్యాగ్ లైన్ వచ్చింది మోదీ గారి దగ్గర నుంచి. అయితే ఆ ట్యాగ్ లైన్ మేము ఎలా డిస్ప్లే చేయాలి, ఎలా దాన్ని చూపియాలి పిల్లలకి అందరికీ, అదంతా ఆ ప్రదర్శనలో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 170+ స్టూడెంట్స్ ఉన్నారు. వేరే కాలేజెస్ నుంచి 8 కాలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ క్రియేటివిటీ అది డిస్ప్లే చేస్తారు. ఇంకా వాళ్ళని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు, జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ని పెద్ద హోటలియర్స్ ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ హౌస్ కీపర్స్ ఉన్నారు వేరే హోటల్స్ నుంచి. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి జడ్జ్ చేసేసి ఆ పిల్లలకి ప్రైజెస్ ఇస్తారు. ఇంకా ప్రైజెస్ కూడా చిన్నవి కాదు, మంచి డిన్నర్, లంచ్, హోటల్ హైత్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు మమ్మల్ని. అయితే వాళ్ళ స్పాన్సర్షిప్ వల్ల మాకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాం అందరికీ.
Madam, what kind of message do you want to give for the newcomers? న్యూ కమర్స్కి మేము హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫీల్డ్ అని చెప్పాలి కోరుతున్నాము. మెయిన్ ఏంటంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ అంటే అందరికీ ఏమనిపిస్తుంది, ఉట్టి ఏదో వంటలు చేసుకోవాలి, లేకపోతే ఉట్టి ఏదో ఇక్కడ క్లీనింగ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో ఏస్థెటిక్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంకా క్రియేటివిటీ కోసం ఎంత స్కోప్ ఉంది. ఇంకా మా ఫీల్డ్లో హోటల్ మేనేజ్మెంట్ ఇంకా హాస్పిటాలిటీలో జాబ్స్ ఏమో చాలా ఉన్నాయి. ఈసారి మా స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యే వాళ్ళకి కనీసం రెండు జాబ్స్ ఉన్నాయి. అంత గ్యారంటీ, అంత అష్యూరెన్స్ మేము ఇస్తున్నాము. అయితే అందుకే మేము కోరుతాము, ఆర్ విష్, ఆర్ డిజైర్ ఈజ్ దట్ స్టూడెంట్స్ టేకప్ హాస్పిటాలిటీ ఇంకా హోటల్ మేనేజ్మెంట్ ఇక్కడ దే షుడ్ జాయిన్ एंड वी हैव अ जॉइंट एंट्रेंस एग्जामिनेशन. मैडम के साथ मैं ये भी बताना चाहता हूँ कि फ्लावर और फ्लावर अरेंजमेंट एक बहुत बढ़िया बिजनेस का रूप है, एक स्टार्टअप का कॉन्सेप्ट है. तो हम चाहते हैं कि हमारे स्टूडेंट्स फ्लावर बिजनेस को और आगे लेके जाएं, इसे फुल टाइम प्रोफेशन अपनाएं. और अगर आप देखेंगे तो सालों भर शादियां होती हैं, चाहे बर्थडे है तो फ्लावर चाहिए, शादी है तो फ्लावर चाहिए, कोई भी ओकेशन हो, गृह प्रवेश हो तो फ्लावर अरेंजमेंट चाहिए. तो फ्लावर्स कॉन्सेप्ट जो है इसको कैसे प्रोफेशनली आगे लेकर के एक फुल टाइम बिजनेस का रूप दिया जाए, वो भी एक मकसद है ये कंपटीशन ऑर्गेनाइज करने का. धन्यवाद.